Hi, let's see what are the common side effects that occurs due to hair dyes. First one is contact dermatitis. ఇది యూజువల్లీ ఇచ్చింగ్ ఆర్ ర్యాష్ ఆర్ రెడ్నెస్ ఓవర్ డై అప్లై చేసిన ఏరియాస్లో కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ యాంజియోఎడిమా అండ్ అర్టికేరియా. యాంజియోఎడిమా అంటే ఐస్ ఆర్ లిప్స్ అనేది స్వెల్లింగ్ అనేది రావడం జరుగుతుంది. అర్టికేరియా అంటే మన స్కిన్ మీద బెందుర్లాగా కానీ స్కిన్ రెడ్ ర్యాష్ లాగా ఉబ్బడం కానీ జరుగుతుంది. The third one is pigmentary changes. Blackish or greenish pigmentation, especially face మీద, neck మీద, ears మీద అండ్ చీక్స్ మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ వన్ ఈజ్ ల్యూకోడర్మా. ఏ ఏరియాలో అయితే హెయిర్ డై అప్లై చేసామో ఆ ఏరియా వరకు వైట్ ప్యాచ్ లాగా పడిపోతుందండి. అండ్ ఫైనల్ వన్ ఈజ్ ఫ్యూ కేసెస్లో క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద హెయిర్, యూజువల్లీ హెయిర్ డైస్ వల్ల హెయిర్ అనేది డ్రై అవ్వడము, స్ప్లిట్ ఎండ్స్ రావడము, హెయిర్ గ్రోత్ తగ్గడము అండ్ రివర్స్లో హెయిర్ గ్రేయింగ్ కానీ వైటనింగ్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మోస్ట్లీ పీపీడి, పారాఫిన్లిన్ డై అమైన్ అనే కాంపోనెంట్ హెయిర్ డైస్లో ఉండడం వల్ల జరుగుతుంది. బట్ మోర్ దెన్ 70% ఆఫ్ ద హెయిర్ డైస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ దే కంటైన్ పీపీడి. సో నెక్స్ట్ టైం హెయిర్ డై అనేది పర్చేస్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ అమోనియా ఫ్రీ బట్ ఆల్సో పీపీడి ఫ్రీయా కాదా, అంటే పారాఫిన్లిన్ డై అమైన్ ఫ్రీయా కాదా అనేది చెక్ చేసి పర్చేస్ చేయండి. To know safe and PPD free hair dyes, type safe hair dyes in the comment section.